రాజ్యసభ సాక్షిగా ప్రత్యేక హోదా ఆశలు గాల్లో కలిసిపోయాయి. దిక్కుతోచని చంద్రబాబు సర్కార్ దిగాలు పడిపోయింది. జనం దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తు వేసింది. అంతే, బెజవాడ గాఢ నిద్రలో ఉన్న వేళ భారీ క్రేన్లను, బుల్డోజర్లను దింపింది. మహానేత వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా పెకిలించింది. అలా కసి తీర్చుకుంది చంద్రబాబు సర్కార్. విజయవాడలో అర్ధరాత్రి కలకలం. ఏదో దాడికి వెళ్లినట్టుగా పదుల సంఖ్యలో పోలీసులు, భారీ క్రెయిన్లు, బుల్డోజర్లతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఒకేసారి గుమిగూడారు. అప్పుడప్పుడే నిద్రలోకి జోగుతున్న విజయవాడ ప్రజల్లో కలవరం. ఏం జరుగుతోందో తెలియని అయోమయం. ఇప్పటికే అర్ధరాత్రి ప్రార్థనా మందిరాల కూల్చివేతకు అలవాటు పడిన విజయవాడ ప్రజలకు మళ్లీ ఏం జరగబోతోందో తెలియలేదు. విజయవాడ నడిబొడ్డున పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఏ ప్రార్థనా మందిరం లేదు కదా, మరి ఎందుకీ దండయాత్ర? అవును, దండయాత్రే. మనిషి పోయినా ఆయన అడుగుజాడుంది కదా. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆ మనిషి జ్ఞాపకాలు ఉన్నాయి కదా. అభిమానంగా ఆవిష్కరించుకున్న 20 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం రోజు ఆధారంట వెళ్లే వేలాది మంది ప్రజలను గతించిపోయిన మంచి కాలాన్ని గుర్తు చేస్తుంది కదా. హైదరాబాదులో పరిస్థితులు అనుకూలించక 10 సంవత్సరాల సమయం ఉన్న సంవత్సరానికే బిచాణా ఎత్తేసిన ప్రభుత్వ పెద్దలు దాదాపు ప్రతిరోజు అదే దారిలో పెడుతుంటారు కదా. అక్కడికి రాగానే అప్రయత్నంగా చిరు మందహాసంతో పలకరిస్తే చిర్రెత్తుతుంది కదా. అసెంబ్లీలో ఎదురెదురుగా 10 సంవత్సరాలకు పైగానే నవ్వడం మీద క్లాస్ పీకిన మనిషి విగ్రహంగా అంతెత్తున నిలబడి, అది చిరుమందహాసంతో చిరాకెత్తకుండా ఉంటుందా? ప్రభువులకు చిర్రెత్తుకొచ్చింది. రాజ్యం ఎప్పుడైనా ఇలాంటి పనులకు అర్ధరాత్రే ముహూర్తం పెడుతుంది. ఈసారి ముహూర్తానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 2 సంవత్సరాలుగా ఊరిస్తున్న ప్రత్యేక హోదా లేదు పొమ్మని రాజ్యసభ సాక్షిగా తాము భాగస్వాములుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెబితే, అటు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టలేక, ఇటు తన పొజిషన్ను సమర్థించుకోలేక గింగిరాలు తిరుగుతూ దాదాపు గంటకు పైగా చెప్పిందే చెప్పిన ప్రభుత్వ పెద్దలకు సమస్యపై నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు మరో సున్నితమైన అంశం కావాలి. 2 ఏళ్లుగా ప్రత్యేక హోదాకు సంబంధించి అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రత్యర్థి పార్టీ దృష్టిని మరల్చేందుకు ఆ పార్టీ ఆయువు పట్టు మీద కొట్టాలి. అందుకే అర్ధరాత్రి నిర్ణయం, అర్ధరాత్రి హడావిడి. అడ్డుకున్న అభిమానుల్ని ఈడ్చిపడేసి పోలీస్ వ్యాన్లలో కుక్కి ఎక్కడెక్కడికో తరలింపు. ఆలస్యమైతే సూర్యుడు ఉదయిస్తాడని భయమేమో. క్రేన్లు వేగంగా కదిలాయి. డ్రిల్లింగ్ మెషిన్లు తూట్లు పొడిచాయి. అంత భారీ విగ్రహాన్ని అలా పెకిలించి వేసి జలయజ్ఞాన్ని తలపించే విగ్రహం ప్లాట్ఫామ్ను ఛిద్రం చేసి ఎంత కసి ఉందో చెప్పకనే చెప్పారు ప్రభుత్వ పెద్దలు. ఉదయం కల్లా విగ్రహం మాయమైంది. కాంక్రీట్ ప్లాట్ఫామ్ బాంబులతో పేల్చినట్టుగా ఛిద్రమైంది. మిగిలి ఉన్న ప్లాట్ఫామ్ పూర్తిగా తొలగించి చదును చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ట్రాఫిక్కు ఇబ్బంది, పుష్కరాలకు ఇబ్బంది. అందుకే కృష్ణా తీరాన్ని చదును చేస్తున్నాం. అభివృద్ధి అంటే చదును చేయడమే అయితే బుల్డోజర్లతో విజయవాడ మొత్తాన్ని చదును చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ప్రభుత్వ పెద్దల కాన్వాయ్కి అడ్డం రావడానికి అభిమాన నాయకుల విగ్రహాలు ఉండవు. సామాన్య ప్రజానీకం, బీదాబిక్కి జనమూ ఉండరు. ఏవైనా మిగిలుంటే వాటి మీద పచ్చ జెండాలు రెపరెపలాడితే సరిపోతుంది. కృష్ణా పుష్కరాలకి లక్షలాది మంది ప్రజలు వస్తారు. వాళ్ళందరికీ ఆ విగ్రహం కనిపిస్తే ఎలా అని భయమేమో. అందుకే సమూలంగా విగ్రహాన్ని పెకిలిస్తే పోతుందనే సంకుచిత ఆలోచన బహుశా రోజు విగ్రహం కనపడి
కలలో కూడా వస్తున్నారేమో, ఉలిక్కిపడి లేవాల్సి వస్తుందేమో, అందుకే పీకేశారు. మధ్యప్రాచ్యంలో, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో రాజకీయ ప్రత్యర్థుల విగ్రహాలు పెకిలించి వేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఐసిస్ ఉన్మాదంతో వారసత్వ సంపదని బాంబులతో పేల్చివేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, విజయవాడ మధ్యలో అలాంటి దృశ్యాన్ని మళ్ళీ చూశాం. మున్ముందు కూడా చూడాల్సి వస్తుందేమో. రోడ్లు నడవడానికి తప్ప విగ్రహాలు పెట్టడానికి కాదని, అంత ప్రేమ ఉంటే గనక ఇంటి దగ్గర పెట్టుకోవాలని ప్రభుత్వ పెద్దల హుంకరింపు. అదే ప్రాతిపదికైతే గాంధీ దగ్గర నుండి ఎన్టీఆర్ వరకు ఎవరి విగ్రహాలు కనపడకుండా మాయమవుతాయా మరి? విగ్రహాన్ని పెకిలించి ఎక్కడ దాచాలో తెలియక దగ్గరలోనే ఉన్న ఫైర్ స్టేషన్లో పెట్టారుట. అది విగ్రహం కనపడకుండా చుట్టూ ప్లాస్టిక్ షీట్ కవర్ వేసి. అక్కడి నుండి కూడా ఆ నవ్వుతున్న మొహం భయపెడుతుందేమో మరి. అయినా ప్రభుత్వ పెద్దల వెర్రిగాని విగ్రహాల్ని పెకిలించి వేయవచ్చునేమో గాని, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని పెకిలించి వేసే శక్తి ఎవరికుంటుంది? ఇంతకీ ఆ విగ్రహం ఎవరిదో చెప్పలేదు కదా, చెప్పాల్సిన అవసరం ఉందా? మీ గుండె తలుపుని తెరిచి చూడండి, అక్కడ కూడా ఆ నిలువెత్తు రూపం కనపడుతుంది.